ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు. 4 నెలల్లో మనం అభివృద్ధి పటం పట్టినాము. 4 నెలల్లో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేసుకోవడం జరిగింది. అవి మహిళలకి ఫ్రీ బస్సే కానివ్వండి, 500కి సిలిండరే కానివ్వండి, 200 యూనిట్ విద్యుత్తే కానివ్వండి, 3500 ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ పడినందువల్ల అది కొంచెం కార్యక్రమాలు ఆగినాయి. ఒకసారి ఎలక్షన్ పోగానే మన ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమంలో ఉంటారని చెప్తున్నా. మిత్రులారా, మీరు మీ మధ్యలో ఉన్న నారాయణఖేడ్ బిడ్డ సురేష్ కుమార్ షెట్కార్ గారు ఈరోజు మీ ముందు జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. 2014లో మీరు ఆల్రెడీ 9 to 14లో 5 సంవత్సరాలు ఆల్రెడీ ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు మీ సురేష్ కుమార్ షెట్కార్ గారు. అదే 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అక్కడ సంగారెడ్డి నాందేడ్ అకోలా హైవే కానివ్వండి, సంగారెడ్డి జైరాబాద్ హైవే కానివ్వండి, మోడల్ డిగ్రీలే కానివ్వండి, కాలేజ్లే కానివ్వండి, ఎక్కడ చూసినా 5 సంవత్సరాల్లో మన చాలా కేంద్ర నిధులు తెచ్చుకొని మనం అభివృద్ధి చేయడం జరిగింది. అదే ఈరోజు మన ప్రతినిధి ప్రత్యర్థి అయిన బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మీ నారాయణఖేడ్కి వచ్చినారా అని అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఎప్పుడైనా చూసిర్రా అని అడుగుతున్నా. మొన్న జస్ట్ ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళిండని తెలిసింది. 10 సంవత్సరాల్లో రానిది ఇప్పుడు మీ దగ్గరికి ఓట్లకే రాలేదా అని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, ఆయనతో కేవలం ఆయన బిజినెస్ కాపాడుకోవడానికి 10 సంవత్సరాలు ఆల్రెడీ ఆయన కారులో ఉండి అన్ని అనుభవించి ఇప్పుడు కారు టైర్ పంక్చర్ కాగానే పువ్వు ఎక్కడం జరిగింది. మిత్రులారా, ఇవన్నీ గమనించాలా. అదే సురేష్ కుమార్ షెట్కార్ గారు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీ వెనుక ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ ఇక్కడ ముఖ్యమంత్రి గారిని బలపెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు తెచ్చుకొని నారాయణఖేడ్ పట్టణాన్ని తీర్చిదిద్దుతారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. మిత్రులారా, ఏదున్నా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం చూసిరు. ఓన్లీ దోపిడీ దగ, వేరేదేమి చేసింది లేదు. మీ అందరికి తెలుసు. అందుకనే మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అందరి కంకణం కట్టుకొని మొన్న భూపాల్ రెడ్డి గారిని ఓడించి సంజీవ్ అన్నని ఎమ్మెల్యే చేయడం జరిగింది. సో తప్పకుండా మీకు ఇంకా అభివృద్ధి కావాలని నాకు తెలుసు. మీలో ఒక్కడు నారాయణఖేడ్ వాసి అయిన సురేష్ కుమార్ షెట్కార్ గారి గౌరవం పెట్టుకుంటూ, మన సంజీవ్ అన్న గౌరవం పెట్టుకుంటూ, నారాయణఖేడ్ నియోజకవర్గం గౌరవం పెట్టుకుంటూ మీరందరూ భారీ ఎత్తున ఓట్లేసి మీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ షెట్కార్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాం. మిత్రులారా, ఏది లేకున్నా 4 నెలల్లో మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అభివృద్ధి అంటే నారాయణఖేడ్ ఈ రాష్ట్రం చూపించే పరిస్థితి ఉంది.